బిగ్ బాస్ సీజన్ 7 అమర్దీప్ చౌదరి మాట్లాడుతూ బిగ్ బాస్ షో ముగించాక మొత్తం ఎవరింటికి వాళ్ళు వెళ్తున్న సమయంలో ఇలా జరిగిందనమాట. సో ప్రశాంత్ని అయితే ఫస్ట్ వెళ్ళమంటారట, కానీ ప్రశాంత్ లాస్ట్ లో వెళ్ళడం జరుగుతుందట. బయట ఎక్కువ ప్రశాంత్ ఫ్యాన్సే ఉన్నారు కాబట్టి ప్రశాంత్ని ఫస్ట్ వెళ్ళమని చెప్తారంట, కానీ ప్రశాంత్ లాస్ట్లో వెళ్తారంట. ముందు వీళ్ళు వెళ్ళడం ద్వారా ఫ్యాన్స్ అందరు వీళ్ళపైన విరుచుకుపడి టార్చ్ లైట్లు పెట్టి మరి లోపల ఎవరున్నారు ఏంటి అని టార్చ్ లైట్లు పెట్టి చూసి మరీ కొట్టారంట అద్దాలు. అమర్దీప్వి అలాగే అశ్విని ఇంకా గీతవి కూడా కొట్టారు. ఇక అమర్దీప్కి అయితే ఇంకా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ రారా కొడుక అది అని కార్లో ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా కొట్టారంట. ఇదే విషయంపై అమర్దీప్ మాట్లాడుతూ కార్లో ఆడవాళ్ళు ఉన్నారు, మా అమ్మ ఉంది, నా భార్య ఉంది, నా ఫ్రెండ్ ఉన్నాడు, నేనున్నాను. సో నేను ఒక్కడున్నప్పుడు మీరు రండి, నేనేం అనను. నేను ఒక్కడున్నప్పుడు నన్ను కొట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, నేను ఏం అడగను. కానీ కార్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు, మన పక్కన ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇలా చేయకండి. మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా అయితే ఎంత బాధగా ఉంటుంది. ఆ గ్లాసులు పగలు కొట్టారు, రాళ్లతో కొట్టారు. ఆ గ్లాస్ పెంకలు వచ్చేసి మా భార్య పైన ఇంకా మా అమ్మ పైన ఇద్దరి పైన పడ్డాయి. అవి కుచ్చుకొని వాళ్ళకి ఏమైనా జరుగుంటే దేవుని దయ వల్ల వాళ్ళకి ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే అవి వాళ్ళకి కుచ్చుకొని ఏమైనా జరుగుంటే ఎలా ఉండేది. ఇక రాళ్ళు విసిరేశారు, అదే రాళ్ళు మా అమ్మకి కానీ మా భార్యకి కానీ తగిలి ఉంటే, తలపైన తగిలి ఉంటే అది ఈరోజు నేను ఒక మనిషిని కోల్పోయేవాడిని. అది ఎంత బాధగా ఉండేది నాకు. సో మీరు ఎప్పుడు ఇంక పైన ఎవరి విషయంలోనూ ఇలా చేయవద్దు. నేను ఒక్కడు ఉన్నప్పుడు నాతో రండి, కావాలనుకుంటే నా మీదే కదా మీ కోపం అంతా. నేను రెడీ, దేనికైనా రెడీ, మా వల్ల జోలికైతే రాకండి అనేసి చెప్పుకుంటూ, ఇంకా నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాడే గెలుపుతో వచ్చాను. రవితేజ గారు నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చారనే ఆనందంతో, నేను గెలిచాననే ఆనందంతో బయటకు వచ్చాను. ఆనందం లేకుండా చేశారు నాకు. ఫ్యాన్స్ అయితే మరి ఇలా చేస్తారా అనేసి, ఫ్యాన్స్ అయితే వీడియోలు చేసుకోండి, నా పైన ట్రోలింగ్ చేసుకోండి, ఆర్డర్ చేస్తున్నారు కదా ఇంకా చేసుకోండి, కామెంట్లు పెట్టండి, చూస్తాను, తిట్టండి, పడతాను. అంతేకాని ఇలా కొట్టడం అయితే మంచి పద్ధతి కాదనేసి అమర్దీప్ చౌదరి చెప్పుకొచ్చారు.